హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ నిరంజన్ చారి. చాలా రకాలుగా విద్యార్థులు కానీ, మామూలుగా సామాన్య పౌరులు కానీ వివిధ రకాల అవసరాల కోసం మనం మీ సేవ ద్వారా ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి కులం సర్టిఫికేట్ కానీ, ఆదాయం సర్టిఫికేట్ కానీ, లేదా బర్త్ సర్టిఫికేట్ కానీ, ఓబీసీ సర్టిఫికేట్ కానీ, ఈ విధంగా రకరకాల సర్టిఫికేట్లు మనము ఆన్లైన్లో మీ సేవ ద్వారా అప్లై చేయడం జరుగుతుంది. అప్లై చేసినప్పుడు మనకు మీ సేవ వాళ్ళు ఒక రిసిప్ట్ ఇవ్వడం, ఒక నంబర్ జనరేట్ చేయడం జరుగుతుంది. ఆ జనరేట్ చేసిన తర్వాత మనకు ఆ మొత్తం డేటా, మనకు ఏవైతే అప్లై చేసిన ఫామ్స్ అన్నీ కూడా మీ సేవ వాళ్ళే మన యొక్క ఎంఆర్ఓ ఆఫీసుకు మనకు పంపించడం జరుగుతుంది. మనకు ఒక వారం లోపల మనం అప్లై చేసుకునే ఒక సర్టిఫికేట్ అనేది మనకు జనరేట్ చేయడం జరుగుతుంది. మన యొక్క సర్టిఫికేట్ అనేది వచ్చిందా రాలేదనేది మనం ప్రతిసారి మీ సేవ వెళ్ళి చెక్ చేసుకునే అవసరం లేకుండా మీ మొబైల్లోనే మీ యొక్క అప్లికేషన్ ఏదైతే రిసిప్ట్ ఇస్తారో ఆ రిసిప్ట్ యొక్క నంబర్ ద్వారా మన యొక్క అప్లై చేసినటువంటి సర్టిఫికేట్ వచ్చిందా రాలేదా, ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి డౌన్లోడ్ అయిందా కాలేదా సింపుల్గా చెక్ చేసుకొని మనం డౌన్లోడ్ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏ విధంగా మనము చెక్ చేసుకోవాలో చిన్న వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మొబైల్ ద్వారా మనకు చెక్ చేసుకోవాలంటే మీ మొబైల్లో గూగుల్ లేదా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయాలి. అక్కడ సెర్చ్ బార్లో మనకు మీసేవ telangan.gov.in అనే వెబ్సైట్ని ఎంటర్ చేయాలి. meeseva.telangan.gov.in అనే వెబ్సైట్ని ఎంటర్ చేసి మనం సెర్చ్ చేయాలి. సెర్చ్ చేసి మనకు స్క్రీన్ మీద ఈ విధంగా వెల్కమ్ టు తెలంగాణ మీసేవ పోర్టల్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఈ వెల్కమ్ టు తెలంగాణ మీసేవ పోర్టల్ ఏదైతే మనకు ఉందో ఆ సైట్ మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసి మనకి ఈ విధంగా మన యొక్క ముఖ్యమంత్రి గారి యొక్క ఫోటోతో సంబంధించినటువంటి ఒక పోర్టల్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. దీనిలో అనేక రకాలమైన ట్యాబ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనకు పైనకు స్క్రోల్ చేస్తే మనకు కిందికి మనకు రెండు రకాల ఆప్షన్స్ అనేది కనిపించడం జరుగుతుంది. అందులో మనకు పైన ఒక లాగిన్ మరియు పాస్వర్డ్ ఉంది. అదేమో కేవలం మీసేవ వాళ్ళు ఓపెన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కిందిదేమో వెల్కమ్ టు మీసేవ పోర్టల్ ఉంది కదా. ఈ వెల్కమ్ టు మీసేవ పోర్టల్ ద్వారా మనకు సామాన్య పౌరులు కూడా, అంటే ఎవరైనా కూడా అప్లై చేసినట్టు మనకు అప్లికేషన్ యొక్క నంబర్ ద్వారా మనం సెర్చ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పైన నంబర్లో నో యువర్ అప్లికేషన్ స్టేటస్ ఉంది కదా, అక్కడ కూడా మనకు ఏదైతే మనకు మీ సేవ ద్వారా ఏదైతే నంబర్ ఇచ్చారో ఆ నంబర్ ఎంటర్ చేసి ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. లేకపోతే మనకు మీ సేవ సర్టిఫికేట్ అప్లికేషన్ నెంబర్ అని ఉంది కదా కింద, ఇక్కడ కూడా మనం ఎంటర్ చేయొచ్చు. మనకు వాళ్ళ నంబర్ టీటీ, సిఎన్డి ఇట్లా చాలా నంబర్లతో మనకు స్టార్ట్ అవుతుంటుంది. అక్కడ టీటీ మనకి ఏదైతే ఉంటుందో టీటీ అనేది ఎంటర్ చేయకుండా మనకు సిఎన్డి అండ్ తర్వాత 022 ఇట్లా రకరకాల నంబర్ ఉంటుంది. ఆ టీటీ అనేది తీసేసి సిఎన్డి నుంచి మనం ఇక్కడ టైప్ చేయాలి. సిఎన్డి తర్వాత మనకి ఏదైతే నెంబర్ ఉంటుందో ఆ నెంబర్ మనము ఇక్కడ మనం చూపించిన విధంగా టీటీ ఉంది కదా, ఆ టీటీని కట్ చేసి డిఎన్డి కాడికి మనం ఎంటర్ చేసి ఇక్కడ మనకు సెర్చ్ బార్ ఉంది కదా, సెర్చ్ సింబల్ ఉంది కదా, సెర్చ్ సింబల్ ద్వారా మనం సెర్చ్ సింబల్ మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మీ సేవ పోర్టల్ మళ్ళీ ఒక సైట్ ఓపెన్ కావడం జరుగుతుంది. అక్కడ మనకు ఒక ఇమేజ్, మనకు నంబర్ అనేది రావడం జరుగుతుంది, ఇమేజ్ రావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చినటువంటి మనకి ఏదైతే మనకు నంబర్ ఉంటుందో ఇక్కడ మనకు 42537 అనే నెంబర్ ఉంది కదా, ఈ 42537 అనే నెంబర్ మనం ఇక్కడ ఎంటర్ చేసి మనకు సబ్మిట్ అనే బటన్ మీద క్లిక్ చేయాలి. సబ్మిట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే మనకు అప్లై చేసిన తర్వాత మనకు ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు మనకు కనుక మన యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, ఓబీసీ కానీ ఏ సర్టిఫికేట్ అయితే అప్లై చేసినామో మీ సేవ ద్వారా ఆ సర్టిఫికేట్ మనం కనుక జనరేట్ చేసి మనకు అప్లై చేసిన సర్టిఫికేట్ మనకి ఇష్యూ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఇక్కడ డౌన్లోడ్ కావడం జరుగుతుంది. మామూలుగా దీన్ని ఉపయోగించుకోవచ్చు. లేకపోతే డౌన్లోడ్ అయిన తర్వాత మన మీ సేవలో పోయి మనకు ఒరిజినల్ ప్రింట్ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. మనకి ఈ విధంగా జనరేట్ కాకపోతే మనకి ఇంకా మన ఎంఆర్ఓ ఆఫీస్లో ఇంకా పెండింగ్లో ఉందని మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనం ప్రతిసారి మీ సేవ కూడా వెళ్ళకుండా మన మొబైల్లోనే మనం అప్లై చేసినటువంటి సర్టిఫికేట్ను వచ్చినా రాలేవా ఈజీగా చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ అంశం నచ్చిందా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అని ఉండాలి.